వరదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్, ఈ వరద నివారణ చర్యలకు అన్నీ తీసుకుంటున్నాం. తప్పనిసరిగా ఈ వరదల్లో ఆర్ లైక్లీ ఫ్లడ్స్లో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ మినిమైజ్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. సార్, వైపు వరదలు వస్తుంటే బీహార్ పర్యటన చేస్తూ రాష్ట్రానికి గాలి కుదిరించిన విమర్శలు వస్తున్నాయి. బీహార్ ఎవరో ఏదో అది మాట్లాడే సిల్లీగా మాట్లాడితే ఎట్లా? ఓకే, బీహార్లో జరిగే కార్యక్రమం బీహార్లో, తెలంగాణ జరిగే కార్యక్రమం తెలంగాణలో ఉంటుంది. దీనికి ఏం సంబంధం? ఓకే, కొన్ని చెరువులు బ్రేక్ అయ్యాయి, వాటి దగ్గర ఇప్పుడు ఉదాహరణకి కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్టు పూర్తిగా ఓవర్ఫ్లో అవుతుంది. అయితే అది తెగే ప్రమాదం కూడా ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు తెలియజేస్తున్నారు. దానికి డౌన్ స్ట్రీమ్, దాని కింద ఉన్న విలేజెస్, గ్రామాలను ఎవాక్యుయేట్ చేయాలని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారిని కూడా విజ్ఞప్తి చేశాను. వారు కూడా జిల్లా కలెక్టర్తో ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఢిల్లీ నుంచి. గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు ట్యాకిల్ ఎనీ ఎమర్జెన్సీ situation that may arise out of heavy to very heavy rain in some parts of Telangana. తెలంగాణలో ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో చాలా భారీ వర్షాలు పడుతున్నాయి. దానివల్ల జరిగే ప్రమాదం విషయంలో నివారణ చర్యలకి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అధికారులతో మాట్లాడిండు, నేను కూడా మాట్లాడినా. ఇప్పుడు 24 hour అలర్ట్లో ఉన్నాం. ఇప్పుడే కదా సగం ఉండే అయిపోయింది. పోతున్నాయి.